నడుస్తోంది. సడన్ గా ఒక్కసారిగా వందలాది విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆలస్యంగా సుమారుగా 826 విమానాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా 23 విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, డెన్వర్, హ్యూస్టన్ ఎయిర్పోర్ట్లు పూర్తిగా ఇప్పటివరకైతే తాత్కాలికంగా బంద్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వేలాది మంది ప్రయాణికులు. సాంకేతిక సమస్య కారణంగానే విమాన సర్వీసులు నిలిచిపోయాయంటున్నారు అధికారులు. సమస్య ఎందుకు వచ్చిందని దానిపైన ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయంపైన ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నారు అధికారులు. సుమారుగా 826 విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. 23 విమానాలు పూర్తిగా రద్దయిపోయాయి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో వైపుగా వెళ్ళవలసినటువంటి ఈ విమానాలు పూర్తిగా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున అలజడి నెలకొంది ప్రయాణికుల్లో. సో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడికి వేలాది మంది ప్రయాణికులు చేరుకున్నారు. తమ విమాన ప్రయాణాలని కొనసాగిస్తూ దేశ విదేశాలకి వెళ్ళడం కోసం వచ్చిన వారందరూ కూడా ఒక బిగ్ షాక్ గానే చెప్పాలి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, డెన్వర్, హ్యూస్టన్ ఎయిర్పోర్ట్లు తాత్కాలికంగా బంద్ చేయబడ్డాయి. మనం విజువల్స్ గమనిద్దాం. విజువల్స్ మనం చూస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ బాక్స్ చూడండి. ఆలస్యంగా 6:44 వెళ్ళవలసినటువంటి ఆ విమానం 8 అయినా కూడా ఇంకా అక్కడ విమానం అనేది రాలేదు. సో 6:44 రావాల్సింది ఆల్రెడీ డిపార్ట్ అయిపోయింది. తర్వాత 8:55 వెళ్ళవలసింది ఇంకా కూడా అక్కడ నుంచి కదలలేదు. ఆ విజువల్స్ మన లెఫ్ట్ సైడ్లో చూస్తోంది. ఎప్పుడు ఎటువైపుగా వెళ్ళవలసిన విమానం ఎంత ఆలస్యంగా వస్తుందనే దానికి ఒక నిదర్శనంగా ఉంది. 23 విమానాలు రద్దయిపోతే 826 విమానాలు పూర్తిగా కూడా అక్కడ కొంత ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా అధికారులు ధృవీకరించలేకపోతున్నారు. సో ఏదేమైనా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తోంది అమెరికాలో సిచ్యువేషన్. సో అమెరికాలో ఎందుకు విమాన ప్రయాణాలు ఇంతగా ఆలస్యం అవుతున్నాయనే దానిపైన మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో కారణం ఏంటి? చాలా విమానాశ్రయాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. సుమారుగా 23 విమానాలు రద్దయిపోయాయి. 826 విమానాల్లో కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఎటువంటి కారణాలు తెలుస్తున్నాయి? అంటే సాంకేతిక సమస్యతో అమెరికాలో విమానాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎలాంటి సైబర్ అటాక్ జరగలేదు, ఎలాంటి ఇంకా ఇంటర్ఫియరెన్స్ జరగలేదు విదేశాలకు సంబంధించిన టెక్నికల్ అంశాల్లో అనేటువంటిది ప్రస్తుతానికైతే చెప్తా ఉన్నారు. కేవలం సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్ తో విమానాలు లేట్ గా బయలుదేరేటువంటి అవకాశం ఉంది. కొన్ని అయితే 28 విమానాలు ఆల్రెడీ రద్దయ్యాయి. మొత్తం 826 విమానాలు ఆలస్యంగా పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి రీషెడ్యూలింగ్ చేస్తా ఉన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందొద్దు, టెక్నికల్ అంశాల ఆధారంగా కాస్త డిలే ఉంది, ఆ డిలేకి సహకరించాలనేటువంటి ప్రయాణికులని కోరుతున్నారు. ఈ సమస్య కారణంగా మొత్తం 826 విమానాల ఆలస్యంగా నడవడంతో వేల మంది ప్రయాణికులు వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించిన ఏ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందంటే షికాగో, డెన్వర్, న్యూయార్క్, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో ఇలా కీలకమైనటువంటి విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. విమానాలు రద్దు కావడం, తర్వాత కొంత ఆలస్యం కావడం, రీషెడ్యూలింగ్. విమానాలు రద్దు కాలేదు కానీ రీషెడ్యూలింగ్ కి చాలా టైం పట్టే ఉంటుంది. దాదాపు 10 నుంచి 20-30 గంటల సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇన్ని విమానాలను రీషెడ్యూల్ చేయడానికి. సో అంతసేపు ప్రయాణికులు దాదాపు ఒక రోజుకు పైగా పడిగాపులు విమానాశ్రయంలో పడిగాపులు కాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ఇప్పటికే విమాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. సాంకేతికంగా సమస్య ఏదైతే టెక్నికల్ ఇష్యూ తలెత్తిందో దాన్ని ఆల్రెడీ రీసాల్వ్ చేశాము, దీన్ని రీషెడ్యూల్ చేయడానికి కాస్త సమయం పడుతుంది, సహకరించాలనేటువంటిది ఇక వెంటనే సాంకేతికంగా దీనికి సంబంధించినటువంటి దానిపైన దృష్టి పెట్టారు, సమస్యను సాల్వ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ప్రయాణికులేమో సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతూ ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు దీనికి అనేటువంటి, మా షెడ్యూల్ అంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో పడింది, మా షెడ్యూల్ మీ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇప్పుడు మా షెడ్యూల్ అంతా మేము మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వాళ్ళు సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. గంటల తరబడి వెయిట్ చేయలేము అంటూ కొంతమంది రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో సాంకేతికంగా సమస్య తలెత్తిన తెలిసిన వెంటనే కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో అక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే వేల మంది ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే బేసిక్గా ఇటువంటి విమాన ప్రయాణాలకు సంబంధించి హెల్త్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, రకరకాల కారణాలు అంటే ఉండొచ్చు, వేగంగా వెళ్ళిపోయి అక్కడ తన సమస్యని పరిష్కారం కోసం తమకు ఒక ఈజీ రీచ్ కోసం వినియోగిస్తూ ఉంటారు. అటువంటి ప్రయాణికులకి తిరిగి వాటిని చెల్లిస్తున్నారా, అమౌంట్ని తిరిగి ఇచ్చేస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? అంటే జస్ట్ నిజంగానే కొద్దిమంది ఎవరైనా అట్లా ప్రయత్నం జరుగుతాయి. విమానాలు రద్దయినటువంటి వారికి ఖచ్చితంగా రిఫండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దానికి ఎంత మేర రిఫండ్ చేస్తారనేటువంటిది క్లారిటీ లేకపోయినా
రద్దయినటువంటి విమానాలు ప్రత్యామ్నాయంగా వారికి ఏమైనా ఏర్పాట్లు చేయమంటే విమానయాన సంస్థ చూస్తుంది అక్కడే ఎయిర్పోర్ట్ లో దీనికి సంబంధించి సాల్వ్ చేయడానికి. లేదు వాళ్ళకు తిరిగి రిఫండ్ చేయాలంటే రిఫండ్ చేస్తుంది. కానీ రీషెడ్యూల్ అయినటువంటి విమానాలకు సంబంధించినటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనేటువంటిది కాస్త గందరగోళంగా ఉంది. మరి వెయిట్ చేయమని సహకరించమని కోరుతా ఉంది విమానయాన సంస్థ. మరి అలాగే వీళ్ళు వెయిట్ చేసి సహకరిస్తారా లేదంటే వాళ్ళు కూడా రిఫండ్ కోసం డిమాండ్ చేసే అవకాశం ఉందా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే షికాగో, డెన్వర్, న్యూయార్క్, హ్యూస్టన్ ఈ ప్రాంతానికి సంబంధించిన విమానాశ్రయంలో వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతుండడంతో సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా వారిని సముదాయించే ప్రయత్నం చేయడం కానీ వారికి ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెడుతున్నట్టుగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి సైబర్ అటాక్ జరగలేదు, కేవలం సాంకేతిక సమస్య టెక్నికల్ ఇష్యూతో ఇబ్బంది ఎదురైంది. అందువల్ల ఇన్ని విమానాల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి అయింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో పూర్తి వివరాలు మరికొన్ని సమయం తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఏదేమైనా కూడా డొనాల్డ్ ట్రంప్ ని ఆయన చేసిన పాపాలే అమెరికాని వెంటాడుతున్నాయా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ పోల్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ట్రంప్ పాపాలే అమెరికాని వెంటాడుతూ ఉన్నాయా? ఇది సాంకేతిక సమస్యకు సంబంధించిన అంశం నిజంగానే కావచ్చు, కానీ ఒకేసారి ఇన్ని విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు రావడం, విమానాలు పూర్తిగా రద్దయిపోవడం అంటే ఆయన చేసినటువంటి పాపం ఆ అమెరికాని వెంటాడుతున్నట్టుగానే భావించాలి. నీ పాపం పండే నేడు అంటున్నారు చూసారా, అటువంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. సో ట్రంప్ పాపాలు అమెరికాను వెంటాడుతున్నాయా అంటే 92% మంది ఎస్ అని సమాధానం చెప్తున్నారు, 8% మంది నో అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేసేటువంటి పాప పనులు, దుశ్చర్యలు ఆయన వెంటాడుతున్నట్టుగానే కనబడుతోంది. సో ఒకేసారి ఇన్ని విమానాశ్రయాల్లో, సో పెద్ద ఎత్తున ఇన్ని విమానాశ్రయాల్లో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున సమస్య తలెత్తడము, ఇవన్నీ కూడా కొంత పెద్ద ఎత్తున అందరినీ అలజడి గురి చేస్తున్న అమెరికాలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, డెన్వర్, హ్యూస్టన్ ఎయిర్పోర్ట్లు పూర్తిగా కూడా తాత్కాలికంగా ఇప్పటివరకైతే క్లోజ్ చేశారు. సో టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నాయట. సిస్టమ్ బై టెక్నాలజీ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ అన్ ఎయిర్లైన్ కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ డిస్ట్రప్షన్స్. సో అక్కడ ఈరోజు జరిగినటువంటి దాంట్లో టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. సో ఈ టెక్నికల్ సమస్యలే ఇంత పెద్ద ఎత్తున అమెరికాని విమానయాన సంస్థలకి ఒక రకంగా షాక్ ఇచ్చిందని చెప్పాలి. 826 విమాన సంస్థలు పూర్తిగా, విమాన ప్రయాణాలు పూర్తిగా కూడా అక్కడ ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. సుమారుగా 20 నుంచి 25 విమానాలు పూర్తిగా రద్దయిపోయాయి. సో వివిధ ప్రాంతాల్లో మనం ఎయిర్పోర్ట్లో విజువల్ చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ లోపల ప్రయాణికులు ఏ రకంగా పడిగాపులు కాస్తున్నారు చూడండి. అక్కడ వారంతా ఎమర్జెన్సీకి, హెల్త్ ఎమర్జెన్సీగా ఉండే వాళ్ళు ఉన్నారు, వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయే వారు ఉన్నారు, కొన్ని టార్గెట్స్ రీచ్ కావాల్సిన వల్ల, ఉదాహరణకి ఒక హెల్త్ ఎమర్జెన్సీ గురించి వెళ్ళేటువంటి వారు కానివ్వండి, ఎగ్జామ్స్ రీత్యా వెళ్ళేటువంటి విషయాల్లో కానివ్వండి, ఒక ఎమర్జెన్సీ క్లయింట్ మీటింగ్ అటెండ్ కావాల్సిన వారు కానివ్వండి, అందరూ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, టైం టు టైం ఉంటుందని చెప్పి విమానాన్ని ఎంచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు రద్దయిపోవచ్చు కూడా. ఇలా ఇటువంటి సమయాల్లో పెద్ద ఎత్తున వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మనం ఆ విజువల్స్లో గమనిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూడండి, ఎంతమంది అక్కడ చేరుకున్నారు. కొన్ని వేలాది మంది అక్కడికి చేరుకొని విమానాల కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. కానీ విమానాలేమో సాంకేతిక సమస్యల కారణంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 826 విమానాలు పూర్తిగా కూడా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. 20 నుంచి 25 విమానాలేమో ఏకంగా పూర్తిగా రద్దయిపోయాయి. సో ఈ రద్దయిపోయినాయి విమానాల గురించి కానివ్వండి, ఆలస్యంగా నడిచే విమానాల గురించి కానివ్వండి, ఇంకా ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. టెక్నికల్ సమస్య అని చెప్తున్నారు, కానీ ఇన్ని విమానాలు